నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఇరాన్ వార్ ప్రపంచాన్నే ఆందోళనకు గురిచేస్తుంది. పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర వార్ ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం చుట్టుముట్టే ప్రమాదం ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. యుద్ధంలోకి ఒక్కో దేశం ఎంట్రీ ఇస్తుండటంతో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. యుద్ధ పరిణామాలతో పరిస్థితులు తీవ్రంగా మారే హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ వార్ సుదీర్ఘంగా సాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు ఆర్థిక రంగ విశ్లేషకులు. ఇక ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెరుగుదలతో పాటు ఆహార కొరతకు దారితీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక సప్లై చైన్ కూడా ఘోరంగా దెబ్బతింటుందన్న వార్నింగ్స్ కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పెట్టుబడుల తగ్గింపు, అంతర్జాతీయ వాణిజ్యం మందగించడం వంటి పరిణామాలు ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. దీర్ఘకాలిక యుద్ధం వల్ల ప్రధాన ఆర్థిక ప్రభావాలు తీవ్రస్థాయికి వెళ్తాయనే ఆందోళన కూడా వెంటాడుతోంది. ద్రవ్యోల్బణం, ధరల మోత జనానికి భారంగా మారనుంది. సుదీర్ఘ యుద్ధాల వల్ల ఇంధనం, ముడి పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటడం వల్ల పరిస్థితులన్నీ అతలాకుతలమవుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావం వినియోగదారులపై తీవ్ర భావాన్ని కలిగిస్తోందని, భారాన్ని కూడా పెంచుతోందని అంటున్నారు. ఇక సప్లై చైన్పై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. పలు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతుల్లో అంతరాయాలు పెరిగిపోయే ప్రమాదం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ వారితో పలు దేశాలకు ఇబ్బందులు పెరిగిపోయాయి. రష్యా ఉక్రెయిన్ వంటి దేశాల నుంచి సరుకుల రవాణా ఆగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా వస్తువుల కొరత ఏర్పడుతుందన్న వాదనలు ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ వారితో ప్రధానంగా ఆయిల్ కొరత ప్రపంచ దేశాలను తీవ్రంగా వేధిస్తుందన్న ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఇక ప్రపంచ దేశాల మధ్య కీలకమైన ఆర్థిక మాంద్యం, ప్రమాద గంటికలు మోగించే సూచనలు కూడా కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. ఆర్థిక మాంద్యం వల్ల వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణకు ఆటంకం ఏర్పడి ప్రపంచ ఆర్థిక వృద్ధి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందంటున్నారు. దీంతో పాటుగా ఆహార సంక్షోభం కూడా ముంచుకొచ్చే పరిస్థితులు తలెత్తుతాయంటున్నారు. పంటలు, ఎరువుల ఎగుమతులు నిలిచిపోవడంతో అంతర్జాతీయంగా ఆహార ధరలు విపరీతంగా పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ఆర్థిక వ్యవస్థలోని కరెన్సీ హెచ్చుతగ్గులు కూడా పలు దేశాల ఆర్థిక పరిస్థితిని తీవ్ర ప్రభావానికి గురిచేస్తాయంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. యుద్ధ ప్రభావంతో అమెరికన్ డాలర్ బలపడి ఇతర దేశాల కరెన్సీ విలువలు పడిపోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు. యుద్ధం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఇతర దేశాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళనలు కూడా ఉన్నాయి. ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచ దేశాలు వెళ్తాయా? ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపెడుతుంది ఈ యుద్ధం? ఎగుమతులు, దిగుమతులపై ఎంతవరకు ప్రభావం పడుతుంది? భారత్ ఎలాంటి సవాళ్లకు సిద్ధం కావాలి? ఇదే అంశానికి సంబంధించి క్వశ్చన్ అవర్లో మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, సీనియర్ జియో పొలిటికల్ మరియు ఆర్థికవేత్త, మరి కాసేపట్లో జూమ్లో జాయిన్ అవుతారు. సో మొత్తంగా చూస్తున్నాం, యుద్ధం అయితే సవాళ్లతో కూడుకుని ఉంది. తీవ్ర ప్రతికూల ప్రభావాలు అయితే కనిపిస్తాయంటున్నారు. కొద్దిసేపటి క్రితమే శ్రీలంకలో ఉన్న ఇరాన్ నౌకపై కూడా అమెరికన్ సబ్మెరైన్ దాడి చేసినట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. మరోవైపు చమురు సంక్షోభం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి. ఇందులోనూ మన దేశం గురించి మాట్లాడుకుంటే భారత్లో ఉన్న చమురు నిల్వలు 40 నుండి 45 రోజుల వరకు సరిపోతాయి. ఆ 45 రోజుల తర్వాత ఏంటి అనేది కూడా ఇప్పుడు భారత్ను వేధిస్తున్న ప్రశ్న. మరోవైపు రష్యా నుంచి మనం ఆయిల్ను దిగుమతి చేసుకోగలుగుతున్నాం. ఇటీవల కుదిరిన ట్రేడ్ డీల్తో అటు వెనిజులా నుంచి కూడా ఆయిల్ని మనం దిగుమతి చేసుకోగలుగుతున్నాం. ఏది ఏమైనా ఒక్కసారిగా డాలర్కు అంటే ఒక బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలో $1 పెరిగితేనే 13,000 కోట్ల వరకు భారత్పై ప్రభావం పడే అవకాశం ఉందంటూ కూడా ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఒక్క చమురు ధరలు పెరిగితే ఆటోమేటిక్గా సామాన్యుడి జేబుకి చిల్లు పడుతుంది. ప్రతి వస్తువు కూడా రేటు పెరుగుతుంది. సో ఈ పరిస్థితులు భారత్లో తలెత్తుతాయని అయితే ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జీవీఆర్ శాస్త్రి గారు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. శాస్త్రి గారు నమస్కారం అండి. సార్, మొత్తంగా యుద్ధం కంటిన్యూ అవుతుంది. ట్రంపే స్వయంగా చెప్పిన పరిస్థితి 4 నుంచి 5 వారాల పాటు యుద్ధం కొనసాగుతుంది అని చెప్తూ ఉన్నారు. సో ఏంటి అసలు ఈ యుద్ధం కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంది? ముఖ్యంగా ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి, ఏం చెప్తారు? ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందా అంటే కాదు. ఇది ఆర్థిక మాంద్యం అనేది వేరు, ఇది వేరు. ఇది ఏంటంటే స్వయం కృత అపరాధం. మనం స్వయంగా తెచ్చుకున్నది ఇది. మన ఇంట్లో మనం అన్ని విసిరేసుకుని మొత్తం ఒక కుటుంబంలో అందరూ కలిసి మొత్తం సామాన్లు, ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని ఎరగొట్టేస్తే ఏమైపోతుంది? అది ఆర్థిక మాంద్యమా? ఆర్థిక మాంద్యం కాదు కదా. మనం మళ్ళీ వండుకోవడానికి ఏముండవు, తినడానికి ఏముండవు. అలాంటి పరిస్థితి అంటారు. అది ఇప్పుడు మీకు అర్థమైంది. ఆయన చేతుల్లో ఇప్పుడు ఆయన ఏంటంటే నీళ్లు పోయడం, గ్లాసులో ఉన్న నీళ్లు పోయడం వరకే. ఒకసారి పోసిన తర్వాత మళ్ళీ వెనక్కి రమ్మంటే రావు. అలానే దాన్ని దారి చూపిస్తానంటే చూపించలేరు. సో యుద్ధం ఎటువంటిది? స్టార్ట్ చేయడం వరకే. అది స్టార్ట్ చేసిన తర్వాత నీ చేతిలో ఉంటుంది. ఆయన
10 ఏళ్ల క్రితం అలాగే చెప్పాడు. ఆయన ఏమన్నాడు, నేను వచ్చిన రోజునే రష్యా యుక్రెయిన్ యుద్ధం క్లోజ్. యా, ఆపేస్తా అన్నాడు. ఆయన క్లోజ్ అయిపోయాడు కానీ అలా అది క్లోజ్ అవ్వలేదు. సో యుద్ధం అని వియత్నాం యుద్ధం చూసాం, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం చూసాం, ఇరాక్ యుద్ధం చూసాం. ఏంటంటే అసలు యుద్ధం దాకా ఈ వ్యవస్థ, మనం నెలకొల్పబడిన వ్యవస్థ క్యాపిటలిస్టిక్ ఎకానమీ అయినా సోషలిస్టిక్ ఎకానమీ అయినా ఆర్థిక వ్యవస్థతో సంబంధించినది అని వీళ్ళు గుర్తించలేని అసమర్థ యోధులు, అసమర్థ నాయకులు. యా, వీళ్ళు నాయకత్వానికి పనికిరారు. ఒక మనిషి యుద్ధానికి దిగాడంటే వాడు నాయకత్వానికి పనికిరాడని. అండి ఇక్కడ జరుగుతున్న యుద్ధము ఇంకొకటి శాస్త్రి గారు మనం మాట్లాడుకుంటే ప్రజల కోసం కాదు, అక్కడ ఉన్న వనరులను దోచుకోవడం కోసం జరుగుతున్న యుద్ధమే. సో యుద్ధాన్ని సృష్టించారు ఒక రకంగా చెప్పాలంటే. అది సృష్టించగలరా చెప్పింది మీరనండి ఒకసారి. ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే చాలా వింతగా ఉంటుంది. ఏది మీరు అసలు విషయం ఒకటి మర్చిపోతున్నారు. అసలు ఇతను చనిపోయాడు అని అన్నాను కూడా. ఇప్పుడు నాకు మాకు ఇప్పుడు ఎలాంటి మాటలు వస్తున్నాయంటే 3 రకాలు వస్తున్నాయి. ఎలాగంటే అసలు ఖమేనీ చనిపోలేదు, ఇదంతా సృష్టించబడింది అని ఒకటి. లేదు, ఖమేనీని అడ్డం పెట్టుకుని ఇజ్రాయిల్ వాళ్ళు వాళ్ళ మొసాద్ ఏజెంట్సే మొత్తం అక్రాస్ ది మిడిల్ ఈస్ట్ ని అంటించేస్తున్నారు అని ఒకటి. అమెరికా వాడు తొందరపడి దిగిపోయాడని. అంటే ఇప్పుడు యుద్ధం అంటే ఏదో సరదాగా జోకులు వేసుకున్నట్టు కాదు. ఇవాళ ఒక్క రోజు $3.8 ట్రిలియన్ స్టాక్స్ డౌన్ అయిపోయినాయి. 3.8 ట్రిలియన్స్ హైయెస్ట్ హిస్టరీ ఇది. కొరియా హిస్టరీలో వాళ్ళ స్టాక్ ట్రేడింగ్ లో పడిపోయింది. కొరియాలో ఎప్పుడు జరగల, ఫస్ట్ టైం పడిపోయింది. వీళ్ళు ఏం చేశారు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో చైనా వాళ్ళు ఒక్కళ్ళకి వీళ్ళు యాక్సెస్ ఇస్తారంట, ఇంకెవరికి ఇవ్వరు. అంటే దాని అర్థం ఏంటి, ఇది పూర్తిగా మీరు నేను మాట్లాడుకునే ఆర్థిక అంశం. ఇది పూర్తిగా మీరు నేను మాట్లాడుకునే ఆర్థిక అంశం మీదకి వెళ్ళిపోయింది, సీదా అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ ఏమన్నారు, మీ బేస్లన్నీ అమెరికన్ బేస్లన్నీ మీరు ఇక్కడ అన్ని కట్టుకున్నారు కాబట్టి మేము ఎలాగా తొలగించలేం కాదు, ఇదే టైం కాబట్టి మేము కొట్టేస్తామని చెప్పి వాళ్ళు కొట్టేస్తున్నారు. ఇప్పుడు సీన్ ఎలా మారింది చూడండి. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ చిక్కుకుపోయింది, అమెరికా భయంకరంగా చిక్కుకుపోయింది, ఇరాన్ అలాగా పోతుంది. వాడు ఏమన్నాడు, మాకు తెలుసు వాళ్ళ దగ్గర ఏంటంటే ఎక్స్పెక్టెడ్ గా ఏంటంటే 78,000 ఉంటాయనుకోలేదు వాళ్ళు. వాళ్ళ దగ్గర 78,000 మిసైల్స్ ఉన్నాయి, 78,000 మిసైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, చిన్న మీడియం లాంగ్ షార్ట్ రన్ అన్ని కలిపి. ప్లస్ వాళ్ళ దగ్గర కామ్కాజీ డ్రోన్స్ ఉన్నాయి. అవును, వాళ్ళేంటి ఇప్పుడు వాళ్ళ ఎన్లార్జ్మెంట్ ప్రాసెస్ ఏంటి, రిలీజియస్ లీడర్ తర్వాత గవర్నెన్స్. ఆ రిలీజియస్ లీడర్ గవర్నెన్స్ ఎంతవరకు ఉంటుంది అనేది తెలియదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓకే పర్వాలేదు, ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తామని చెప్పి వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే అందరూ కింగ్లే. అక్కడ పరిపాలించే వాళ్ళు ఎవరు డెమోక్రటిక్ గా ఎలక్ట్ అయిన లీడర్లు కాదు. అక్కడ 18 దేశాలు మొత్తం అందరూ కింగ్లే, చైర్మన్లు, ప్రెసిడెంట్లు. వాళ్ళకి అది అర్థమైంది. సో ఇప్పుడు ఈ చైర్మన్ ప్రెసిడెంట్లు ప్రతి వాడి మీద ఒక వెలాస్టిక్ మెసేజ్ వెళ్తూ పోతాడు. మొత్తం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా ఒక పద్ధతిగా తీసుకొచ్చేయాలి అనేది వాళ్ళదైనా ఉండాలి. సో ఇలాంటి పరిస్థితిని తీసుకురావడానికి కారణం అమెరికా వాళ్ళు అసలు అసెస్మెంట్ చేయలేకపోవడం. ఇప్పుడు ఏమన్నాడు ఆయన, 6 వారాల్లో నువ్వెవరు అలా మాట చెప్పడానికి ఉండాలి. నువ్వు 6 వారాల్లో మూసేస్తావా, 3 వారాల్లో మూసేస్తావా, వారంలో మూసేస్తావా, ఎవరి చేతుల్లో ఉండదు అది. అదేంటంటే ఇప్పుడు ఎంతమంది మనం ఎంతమంది ఇబ్బంది పడిపోతాం. ఎకనామికల్ గా ఇప్పుడు సప్లై చైన్ మేనేజ్మెంట్ పవర్ఫుల్ హిట్ అయిపోతుంది. అదే సప్లై చైన్ మేన్ లో పవర్ఫుల్ హిట్ ఏంటి, రెమిటెన్సెస్ డౌన్ అయిపోతాయి. శాస్త్రి గారు, భారత్ పై ఎంతవరకు ప్రభావం ఉంటుంది, అసలు అధిగమించే అవకాశాలు ఏమైనా మనకు కనిపిస్తాయా ఏంటి, ఎలా చూస్తున్నారు? ఏ సందర్భాల్లో భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది? అది ఎప్పుడు అధిగమిస్తాం, మనం ఎందులోనే దిగితేను. మనం దింపేస్తే ఇంకా అధిగమించడానికి ఉంది. మనం దింపేశారు లోపలికి, ఇందులో ఇంకా అధిగమించడాలు ఏమైనా ఉండవు. ఇప్పుడు ఏ వ్యవస్థ పడిపోయినా పట్టుకుని పైకి లేపచ్చు, కానీ ఆర్థిక వ్యవస్థ పడిపోయింది అనుకోండి వాళ్ళు లేపలేరు. అవును, అది భగవంతుడు కూడా లేపలేడు. ఇప్పుడు రేపు పొద్దున్న ఏంటంటే
ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ లో మొట్టమొదటి బాగా హిట్ అయిపోయి ఆయిల్ కరెక్ట్ గా హిట్ అవుతుంది. అవును. దాని తర్వాత హిట్ అయ్యేది గోల్డ్, దాని తర్వాత హిట్ అయ్యేది సిల్వర్, దాని తర్వాత హిట్ అయ్యేది ట్రేడ్స్, తర్వాత క్యాపిటల్, తర్వాత కరెన్సీ తర్వాత ఇవి ఎసెన్షియల్ కమోడిటీ, గూడ్స్ మీద పర్చేసింగ్ పవర్ మొత్తం తర్వాత ఒక తర్వాత ఒకటి అలా 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 వచ్చేస్తుంది ఎక్కడ. దాన్ని ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం అంటారు. రైట్. అది ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం అనేది మనం చూస్తాం. ఎందుకంటే తప్పదు, తప్పని పరిస్థితి మనకి. ఎందుకంటే మన మీద రుద్దేశారు ఇది. మనకి 1,48,00,000 మంది మన ప్రజలు, మన 1,40,45,00,000 మంది ప్రజలు అక్కడ ఉన్నారు. అవును, మన ఇండియన్స్. ఎస్. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళకి బ్యాక్ ఎండ్ ఇక్కడ ఫ్యామిలీస్ ఉన్నాయి. ప్రతి నెల డబ్బు పంపిస్తే కానీ రెక్కాడితే కానీ డొక్కడని పరిస్థితులు చాలా మందికి ఉన్నాయి. అవును. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? మీకు అర్థమైనా? అది ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో చాలా సున్నితంగా, అంటే ఇప్పుడు నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ ఒకసారి నన్ను చెప్పను, మీరు డైవర్టెడ్. సో ఏమవుతుందంటే నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ ఇంక ఇప్పుడు పనికొస్తుందో పని నాకైతే డౌటే. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సీన్ ఏంటనేది తెలియట్లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ వాళ్ళు ఎలా చేయాలి? అవును. ఎందుకంటే ఒకసారి మీరు పెట్రోల్ ధరలు పెరిగిపోయినప్పుడు ప్రజలు అఫోర్డ్ చేయలేరు. రేషనింగ్కి వెళ్ళాలా? ఎందుకంటే మీకు ఇప్పుడు ఏంటి 2 రకాల సమస్యలు. ఒకటి సప్లై ఉండదు, డిమాండ్ పెరిగిపోతుంది. సప్లై తగ్గిపోయి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయి దాని మీద వీట్లేసి మనం గవర్నమెంట్లు రాబడి వనరుగా మార్చుకున్న టైంలో కూడా దీన్ని సస్టైన్ చేయగలమా? చేయలేం. అంటే కొనుగోలు శక్తి ఎంతవరకు వెళ్ళిపోతుంది? ప్రజలు భరించలేని శక్తికి వెళ్ళిపోతుంది. శాస్త్రి గారు, ఎప్పుడైనా ప్రపంచంలో యుద్ధాలు వచ్చినాయి అంటే భారత్ ముందుగా చమురుకు సంబంధించి ఒక రకంగా భయపడుతూ ఉన్న పరిస్థితి. ఈ చమురు నిల్వలకు సంబంధించి కానీ అసలు స్వయం సమృద్ధి ఎంతవరకు సాధించగలిగాం? అసలు ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాయంటారా ఇప్పటి వరకు? నేను కూడా మరి అంటే స్వయం సమృద్ధి ఆలోచించాయంటే ప్రభుత్వాలు ఎప్పుడు ఆలోచిస్తుంటాయి, కానీ చేయడం ఇంపార్టెంట్ కదా. ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు బాగా మనం మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ లో వచ్చాం చాలా మటుకు. నరేంద్ర మోడీ గారు ట్రై వచ్చాడు, మన దగ్గర పడ్డాం కూడా. మనం అనుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రిక్ దాని మీద ఉండుంటే మనకి అసలు ఇబ్బంది వచ్చేది కాదు. కానీ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ఇంకా ఇప్పటికి కూడా మనం 68 నుంచి 72% ఉన్నాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా దాని మీదకి వెళ్తుంది. దాన్ని మనం ఏంటంటే క్వాలిటేటివ్ టెక్నిక్స్ ఉపయోగించి స్టేట్ గవర్నమెంట్స్ అన్ని పబ్లిక్ పూల్ చేసుకోవడం, ఇండివిజువల్ వాడకాలు తగ్గించడం, కలిసి వెళ్ళడం, ఈ మొత్తం దాన్ని మినిమైజేషన్ తీసుకొచ్చేయడం, ఎక్స్పెండిచర్ తగ్గించడం, ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ తీసుకురావడం, స్టేట్ గవర్నమెంట్స్ అన్ని ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ మీద వర్క్ చేయడం, ప్రజల మీద పన్నుల భారం వేయకుండా ఇచ్చేయడం, వాళ్ళ ఎంత తక్కువ మినిమం గవర్నెన్స్, మినిమం కాస్ట్ తీసుకురావాలి, కాస్ట్ ఆఫ్ గవర్నెన్స్ మినిమం దగ్గరికి తీసుకురావాలి. అలాంటిది ఏదైనా చేసే ఉపాయ మార్గాలు ఎత్తుక్కోవడం, అంతేగాని ఇష్టం వచ్చినట్టు లావిష్గా ఖర్చు పెట్టడం, లావిష్గా చేయడాలు, ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు ఇంకా మీకు అవన్నీ ఏమంటే రెమిటెన్స్ పడిపోవడం, ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్ పడడం, కరెన్సీ వాల్యుయేషన్ పెరిగిపోవడం, కరెన్సీ వాల్యుయేషన్ అయితే మీ చెల్లింపులు పెరిగిపోవడం. మనం కోల్ అయితే కొనుక్కోవాలి కదా, కోల్ కొనాలి. రోజు మనం కోల్ కొనుక్కుంటే కానీ అవ్వదు. ఆ కోల్ కొనుక్కుంటే ఎంతో వచ్చేది ఇంతే, కానీ మనం పెట్టే డబ్బు మాత్రం పెరిగిపోతూ ఉంటుంది. సో దట్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకటి కాదు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ వచ్చిందంటే అంటే ఎలా ఉంటుందంటే, మీరు ఒక్కసారి అందులో పడ్డారు, ఆ వలయంలో పడ్డారంటే 9 ఏళ్ళు. శ్రీలంక ఇప్పుడు చూసారా, ఎప్పటికి అవ్వలేదు. 9 ఏళ్ళు పడుతుంది. అది సర్కిల్. ఆ సర్కిల్ 9 ఏళ్ళు పడుతుంది. ఏంటి మళ్ళీ నార్మల్ కాదు, ఆ రొటేషన్ లోకి రావడానికి మాది భగవంతుడి అయ్యా. రొటేషన్ లోకి రావడానికే 9 ఏళ్ళు పడుతుంది. రొటేషన్ లోకి రాకపోతే ఇంక మీకు ఇదేం లేదు కదా. వాడికి ఏంటంటే ట్రంప్ చెప్పింది, ఎందుకంటే వాళ్ళకి కూడా ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి, 7 వీక్స్ అని. అందులో ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళు యుద్ధం చేయాలంటే వాళ్ళ యుద్ధ నీతి ఒకటే, రాత్రికి వెళ్ళి కొట్టేయాలి, పొద్దున వచ్చేయాలి. వాళ్ళు అదే అనుకున్నారు, కానీ అది కాదు ఇక్కడ. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి స్ట్రాటజిక్ ఫెయిల్యూర్ ఎక్కడ ఏర్పడిందంటే, ఇన్ని దేశాలు మేము బేస్ ఇచ్చాం, మీకు ఇన్నేళ్ళు బేస్ ఇచ్చాం, మీరు బేసులు పెట్టుకున్నారు, మీరు బేస్ పెట్టుకున్న ఉపయోగం లేదు, మీకు అన్ని సౌకర్యాలు మేము ఇస్తున్నాం, మీరు వచ్చి ఉన్నారు, హాయిగా ఎంజాయ్ చేశారు, శుభ్రంగా ఉన్నారు, వాడు వచ్చి కొట్టి వెళ్తున్నాడు. అంటే ఏంటి అంటే మీరు అమెరికా ఉన్నా కూడా మీరు యు ఆర్ నాట్ ఇన్ సేఫ్.
నాట్ రైట్. సేఫ్ సో అనే పదాన్ని మొత్తంగా ఒక హెచ్చరిక వెళ్ళినట్టే అని మనం భావించాల్సి ఉందంటారు. అంటే వాళ్ళు హెచ్చరిక కాదు కదా, వాళ్ళు చూపిస్తున్నారు. Yes. ఇట్స్ ప్రాక్టికల్ Yeah. షోయింగ్. రియాలిటీలో కనపడుతుంది. దుబాయ్లో కూడా, ఇప్పుడు దుబాయ్లో ఉంది, దుబాయ్లో ఏమైంది, దుబాయ్లో కూడా కొట్టేశారు. రైట్. సౌదీ అరేబియాలో కూడా, రియాద్లో కూడా కొట్టేశారు. ఇది అదని కాదు, ప్రతి చోట, ప్రతి బావి దగ్గర, ఇక్కడ వాళ్ళ బేస్లు అన్నిటి మీద కొడుతున్నారు. అవును. సో అమెరికాని కొడుతుంది, అమెరికా ఇజ్రాయెల్ కూడా కొడుతున్నారు. సో సమ్వేర్ ఈ ప్రాబ్లం కి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ హమాస్, ఈ ఈ హమాస్ నుంచి మొదలైన ప్రాబ్లం యా. ఎక్కడ వచ్చేసింది. హోతీస్ ఏం చెప్పారు, రెడ్ సీ బంద్ అన్నాడు. అవును. హోతీస్ రెడ్ సీ బంద్ చేస్తారు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఏమో వీళ్ళు బంద్ చేస్తారు. మనం ఆయిల్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం. సో అది అందరికీ తెలుసు. అందుకే చూడండి, కొరియా వాళ్ళు రియాక్ట్ అవ్వలేకపోయారు పాపం. వాళ్ళు చాలా వాళ్ళ ట్రేడ్ ఇంత లాస్ అయిపోవడం అనేది, 18% లాస్ అవ్వడం అంటే రైట్ సార్. చాలా పవర్ఫుల్ లాస్ అది. వాళ్ళు రికవరీ చేయలేదంట. ఈవెన్ జపనీస్ మార్కెట్ ఇవాళ 4% డౌన్ అయిపోయింది. జపనీస్ మార్కెట్ కూడా డౌన్ అయిపోయింది. యా. సో వాళ్ళు రికవరీ చేయగలరా అంటే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే మనం మెల్లిగా సస్టైన్ అవుతున్నాం, ఎకనామికల్ గా కరెక్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇదేంటంటే మన ఒక దేశానికే కాదు, మొత్తం అక్రాస్ ది గ్లోబ్, ఇంక్లూడింగ్ యుఎస్ఏ. ఎస్. అసలు అవును. అర్థశాస్త్రం ప్రకారం ఒక విషయం ఉంది. అర్థశాస్త్రం ప్రకారం యుద్ధం అనేది ఎవరు చేయవలసిన అవసరం లేదు, చెయ్యకూడదు కూడా. ఎందుకంటే Yeah. యూ కాంట్, ఇది మీ ఇంట్లోంచి డబ్బులతో పెట్టట్లేదు కదా, రైట్. ఇట్ ఈస్ ద పీపుల్స్ మనీ. అండ్ నో పర్సన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఎర్త్ టు హ్యావ్ ఎ వార్ విత్ మనీ. యా. డబ్బులు ఇచ్చే యుద్ధం చేయమని ఎవడు అడుగుతాడండి? ట్యాక్స్ పేయర్ రైట్. అడగడు కదా, ఏ ట్యాక్స్ పేయర్ అడగడు. ఎస్. ఎందుకంటే వాడే మళ్ళీ కట్టాలి దానికి. యా. రైట్ సార్. అర్థం చేసుకోండి, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ నాన్ సెన్స్. రైట్ సార్. చూద్దాం సార్ ఏ విధమైన పరిణామాలు జరగబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం. ఎటువంటి సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందో కూడా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. సో చర్చలో పాల్గొన్న జీవీఆర్ శాస్త్రి గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. సో ఆంధ్రప్రదేశ్ శాసన